సంబంధించినటువంటి అంశం మీద ఎప్పుడు బీసీ రిజర్వేషన్లను పెంపుదల చేసినా కూడా దానికి అడ్డు తొలగే విధంగా కోర్టులు వేదికగా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గతంలో మండల్ కమిషన్కి ఇప్పుడు నిన్న జరిగినటువంటి హైకోర్టులో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా అడ్డు తగులుతున్న పార్టీ ఏది అంటే కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అని మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఒక్కసారి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, బీసీ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులారా ఒకే ఒక ఆలోచన చేయండి. ఎంతో కష్టపడి భారతదేశం గర్వించదగే విధంగా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి పర్యవేక్షణలో బీసీ కులగణన చేపట్టి దానికి అనుగుణంగా సర్వే చేసి అన్ని రకాలుగా అన్ని పద్ధతులుగా చట్టానికి లోబడి ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ జరగకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బీసీ కులగణన మీద బీసీలు ఎంత ఉన్నారో బీసీలకు అంతా అనే నినాదంతో 42% రిజర్వేషన్ తీసుకొచ్చి దాన్ని ఆర్డినెన్స్ రూపంలో శాసనసభలో బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ దగ్గరికి పంపినప్పటి నుంచి మొదలు అంటే గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియను చివరి దశలో 42% బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ దగ్గరికి పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి కుటిల రాజకీయ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి కనీసం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చట్టాన్ని కేంద్రాన్ని ఒప్పించి మెడల్ వంచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ధర్నాకు పిలుపునిచ్చి అన్ని సంఘాలని, అన్ని కుల సంఘాలని, అన్ని పార్టీలను ఢిల్లీకి రావాలని పిలుపునిస్తే అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు పలికినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రం దగ్గరకు వచ్చేసరికి దాగుడు మూతలతోని బీసీ రిజర్వేషన్ బిల్లుకు అడ్డు కలిగే విధంగా కనీసం అక్కడికి ఒక్క బీజేపీ మంత్రి కానీ బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎవ్వరు కూడా అక్కడికి రాలేదు. అంటే దీని అర్థం నిన్న జరిగినటువంటి శాసనసభలో హైకోర్టులో ఒక ప్రశ్న అడగడం జరిగింది. మీరు శాసనసభలో బిల్లును ఆమోదింపజేసి రా అని అడుగుతున్నారు. బిల్లు గవర్నర్ దగ్గర బిల్లు ఆమోదింపజేసి రా అని అడుగుతున్నారు. గవర్నర్ కి సంబంధించినటువంటి విషయంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బీజేపీ మంత్రులు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ బీసీ బిల్లుకు ఎందుకు మద్దతుగా రాలేదు, ఎందుకు గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలిపే విధంగా ప్రెషర్ ఎందుకు తీసుకురాలేదని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంటే దేశ చరిత్రలో రేవంత్ రెడ్డి కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ ఎక్కడ సువర్ణాక్షరాలతో లిఖించబడి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవుతుందో అనే ఒకే ఒక భయంతో, కుటిల రాజకీయంతో ఈరోజు బీసీ బిల్లుకు అడ్డు కలిగి స్టే తీసుకురావడానికి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కుట్ర పన్ని కనీసం నిన్న మా మంత్రి గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ నిన్న 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. గతంలో ధర్నా చేసినప్పుడు రాలేదు, కనీసం చట్టం తీసుకొచ్చినప్పుడు దానికి సపోర్ట్ చేయలేదు. నిన్న జరిగినటువంటి హైకోర్టు స్టేకి ముందు కూడా మీ తరఫు నుండి ఒక్కరు కూడా లాయర్ను లేదంటే ఇంప్లీడ్ ఇవ్వడానికి ఎవరిని కూడా తీసుకురాలేదని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు కూడా అడిగారు. మేము ఒకటే విషయం అడుగుతా ఉన్నాం. బీసీకి బద్ధ శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే, బద్ధ వ్యతిరేకులు ఎవరైనా ఉన్నారు అంటే స్వతంత్ర అనంతరం నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం బీజేపీ మాత్రమే. గతంలో ఇక్కడ పరిపాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు అయితే ఏదో సాధించినట్టు భరత్ లో అంటే డ్యాన్సులు చేసినట్టు ఊగిపోతూ ఉన్నారు. బీసీలు అంటే మీకు ఎందుకు ఇంత అలుసు? చరిత్ర తిరగరాసే విధంగా స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ తీసుకొచ్చి నోటిఫికేషన్ ఇచ్చి ఇక రేపో మాపో ఎలక్షన్స్ పోతామని నామినేషన్లు వేసే సమయంలో బీసీ నాయకులు కానీ, బీసీ ప్రజలు కానీ అందరూ ఆందోళన చెందుతా ఉంటే అక్కడ స్టే తీసుకొచ్చినందుకు వీళ్ళందరూ అక్కడ పోయి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రోజు స్టే వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియలో మీ వంతు సహకారం ఎందుకు తీసుకురాలేదు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ బీసీ రిజర్వేషన్ కు క్షుణ్ణంగా మద్దతు పలుకుతూ ఇది ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ముందుకు తీసుకెళ్లి చివరి మెట్టు మీద లాక్కున్నారు అంటే ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. కేవలం బీజేపీ నాయకుల అసమర్థత, బీఆర్ఎస్ పార్టీ నాయకుల అసమర్థతతోనే ఈ రోజు
తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర లిఖించే అవకాశాన్ని నిన్న కోల్పోవడం జరిగింది. కాబట్టి బీసీ నాయకులారా, బీసీ ప్రజలారా ఒకటే గమనించండి, మనకు శత్రువులు ఎవరు అని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ మాత్రమే అని గమనించాలి. ఇంతకంటే రుజువులు కానీ ప్రూఫ్స్ కానీ ఇంకెక్కడ కూడా దొరకవు. చరిత్ర మొత్తం వెతికినా కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ వస్తుందో, ఎక్కడ ముఖ్యమంత్రి గారికి క్రెడిట్ వస్తుందో అనే ఆలోచనతోనే మనల్ని తప్పుదోవ పట్టించి హైకోర్టులో స్టేలు తీసుకుని విధంగా, కేసులు వేసే విధంగా ఉసిగొల్పి బీసీల నోట్లో మన్ను కొట్టిరనడానికి నిదర్శనం. ఎంతో ఆవేదనతో మా మంత్రులు కానీ, మా ప్రభాకర్ అన్న కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ కన్నీళ్ళు ఒక్కటే తక్కువ ఉన్నటువంటి పరిస్థితి నిన్నటి నుండి. కానీ అధైర్యపడొద్దు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని బాజాప్తగా మా అధిష్టానం చెప్తుంది. దీనంతటికి ఒకటే కారణం, బీజేపీ బీఆర్ఎస్ నాయకులని ఇళ్లకు కానీ, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ రాకుండా ఎక్కడికక్కడ మేమందరం నిలదీస్తాం. దీనికి సంబంధించినటువంటి విషయంలో మేమందరం కూడా ముందుకు